మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చినా మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు, నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా, ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాల. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మధ్య నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం, చెడామడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు అక్కడ. ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాల రాముడు. అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటే, మా చెల్లెలకి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్పని నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది. ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వీ వర్ టాకింగ్ జనరల్లీ. ఆయనని చెప్పకుండా పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పటికి అదే ఒపీనియన్ అది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను. బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వచ్చి ఆయన పలకరించి, ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు, విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే, తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. పీక్ ఆఫ్ హర్ కెరియర్ 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నార్ డిడ్ ఐ ఎవర్ ఆస్కర్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండాలి అప్పటికి. నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం. ఆ టైంలో గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు. అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి, నాకు ఒక చోటు నుంచి మాత్రం, బికాస్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, అజయ్ ఖైతాన్. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకా అల్లుడు. ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా, విజయవాహిని సంస్థ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి ఖైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని. ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి, ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత, హూ am I to go and ask them not to get married? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా వచ్చి చెప్తే నేను వింటానా? నేను విన్ను. పరమముండిని నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు, అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ, మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్ళి ఆపమని. నేను చెప్పాను, ఐఎమ్ సారీ, ఐ వోంట్ డూ ఇట్. ఇంట్లో ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు పడలే అంత నాసుగ్గా వయ్యారంగా, ఎందుకు సపోర్ట్ లేదు? లేదు. సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాజ్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్కి వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది, ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు నాకు.
మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా, ఇలా చేశారా ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బును వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను, ఈ మోసం చేయడం, డబుల్ టాక్. మీ ముందు ఆహా ఏం చేశారంటే ఏంటో ఆవిడ వేసుకున్నావు, ఎందుకు ఇంకోళ్ళు వేసుకుంటే బెటర్గా ఉండేది నీ సినిమా. మార్కెట్ అని మాట్లాడేవారు మా రోజుల్లో. దే యూస్ టు టాక్ అబౌట్ మార్కెట్. నెత్తి మీద గంప పెట్టుకొని వస్తావా మార్కెట్ తీసుకుని మనం. అందుకే నాకు కొన్ని సినిమాల్లో మీరు చేసిన సినిమాలకి ఇతర భాషలోకి డబ్ చేసినప్పుడు ఇంకోళ్ళని తీసుకోవడం, డబ్ కాదు రీమేక్ చేసినప్పుడు అసలు నన్ను సైడ్ లైన్ చేసేసారు. రోజులు మరే తెలుగులో నేను సూపర్ డూపర్ అండ్ రాజేశ్వరరావు గారితో కాదు అసలు మొత్తం ఆ సినిమాలో నాకు పేరు వచ్చిందంటే చాలా ఆశ్చర్యం నాకు. అలాంటిది తమిళంలో అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, మంచి పేరు, శివాజీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, మోడర్న్ థియేటర్స్ పిక్చర్స్ చేస్తున్నాను. తమిళ్లో తీయాల్సి వచ్చినప్పుడు అంజలిదేవి గారిని వేసుకున్నారు. హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? కొన్ని మనకి అసలు అర్థమే కావు వీళ్ళు చేసే పనులు. విపరీతంగా పోటీ ఉండేదా ఇతర నటీమణులకి మీతో? అంటే హియర్ ఇస్ అ టాలెంట్ హూ హ్యాస్ నో బౌండరీస్. మీరు పాత్రలో ఎంతగా లీనమైపోతారంటే అది నాకు తెలియదు కదా, వాళ్ళు అనుకునేవారేమో నాకు తెలియదు. అది మీ దాకా వచ్చి చేరేమన్నా తెలిసేవా? అంటే వాళ్ళు నా దాకా వచ్చి చేరింది ఒకటే అమ్మా, సముద్రాల రాఘవాచార్య, డిఎల్ నారాయణ, దేవదాసులు పార్వతి క్యారెక్టర్కి బుక్ చేసుకుని దుస్తులు కుట్టి అంతా అయిన తర్వాత సడన్లీ రేపు పొద్దున్న షూటింగ్, పాట కూడా ప్రాక్టీస్ చేసి మూమెంట్స్ అవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కే ఐ గెట్ అ లెటర్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ రోల్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. డిసప్పాయింటెడ్ కాదు, 10 రోజులు టోటల్ టర్మాయిల్లో పడిపోయాను. మనిషిని అసలు ఏమిటి, వాట్ ఈస్ దిస్, వై డి దిస్ హ్యాపెన్, కనీసం ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నాకు ఇలా ఎందుకు చేసాము అని చెప్పుంటే పర్వాలేదు. డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేదా ఇతర నటీమణులతో మీకు? ఉన్నప్పుడు వాళ్ళ స్పందన మీ పట్ల ఎలా ఉండేది? స్టార్టింగ్ ఫ్రమ్ మీ ఓన్ సిస్టర్ కృష్ణకుమారి గారు, ఎందుకంటే ఇంట్లో అక్కా చెల్లెలు, తెర మీదకి వచ్చేసరికి ఇంకొక నటి, ఇంకొక అవకాశం నాకు రావచ్చు అనే భావనే ఉంటుంది కదా, ఖచ్చితంగా సహజమైన మానవ సహజం. అట్లాంటిది జరగలేదు, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత నేను మాకు విడికాపురం అవడంతో కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉండేవి. షీ వాజ్ మోర్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మా మదర్ వాళ్ళతో ఉండేవారు. నేను మా వారు, నేను మా పిల్లలు మేమంతా సపరేట్గా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అందుకని అసలు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. పైగా సిబ్లింగ్స్లో అలాంటి జెలసీ కానీ పోటీలు కానీ లేకపోయినా తన ఎఫ్ఐఆర్స్ మేనేజ్ చేసే కొంతమంది అవాయిడ్ తీసుకొచ్చేసారు, రిఫ్రియేట్ చేశారు. చేసినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇస్తారు, ఒకరితో పోటీ అని నాదేమీ లేదు. తను డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ అవుట్ షీ వాస్ ఇంటూ ఏ కెరియర్. షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి వస్తే పెద్దవాళ్ళు చాటుని బతకడం, వాళ్ళు చేసింది ఒప్పుకొని తినడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం, మా అన్నయ్య చెప్పినట్టు కాంట్రాక్ట్లు సైన్ చేయడం. నా విషయంలో అది కాదు, నేనే గుమాస్తాని, నేనే పిఆర్ఓని, నేనే వంట మనిషి, అన్నీ నేనే. అందుకని ఇది మల్టీఫెసెటెడ్ ఇడియట్ లాగా తయారయ్యాను నేను చివరికి. సో దెర్ వాజ్ నో కంపారిజన్ విత్ మై సిస్టర్ ఎట్ ఆల్. మీరు ఒక వివాహిత అయ్యండి, అండ్ సెన్సిటివ్ క్వశ్చన్ ఇక్కడ, మీ వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా మీరు చేసే పాత్రల వివరాలు చూసి? ఎంత క్లోజ్ సీన్స్ ఉన్నాయి హీరోలతో? బిగినింగ్ డేస్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు షావుకార్లో. ఇవాళ ఏమిటి సీన్ అంటే రామారావు గారికి నోటికి అది తాంబూలం అందించే సీను, పెళ్లిలో వడ్డాణం పెట్టుకున్నాను, పోలే నేను నీకు వడ్డాణం కొనివ్వలేకపోయినా సినిమాలో వడ్డాణం, అది ఇతడు వడ్డాణం అయినా సంతోషంగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చావు కదా అని ఎక్కిరిచ్చేవారు నన్ను. నేను చెప్పిన తర్వాత వద్దు, మిమ్మల్ని బాధపెట్టే విషయం ఇది, ఇదేమో నాకు ప్రొఫెషన్, ఇట్స్ మై కెరియర్, అంతకుపైన నేను దాని గురించి ఏం ఆలోచించడం లేదు. మీరు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి మదనపడి బాధపడక్కర్లేదు, ప్లీజ్ డోంట్ కమ్, ఇంట్లోనే ఉండిపోండి, మీరు ఏదైనా వేరే ఉద్యోగం ఉంటే చూసుకోండి అని చెప్పి నేను ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకా ఆ తర్వాత నెరేట్ చేయడం మానేశాను నేను, ఏం జరిగింది అని. ఇంట్లో కొంత డెఫినెట్గా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా, యూ నో ఇట్ యాజ్ ఎ ఉమన్, యూ వుడ్ నో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ఎ రోల్, అది మీ మీద కొంత ప్రభావితం ఉంటుంది కదా. అది ఇంటికి వెళ్ళి నేను అవన్నీ మెంగుకొని ఆ సీన్ని నెమరేసుకొని ఇలా సీలింగ్ వైపు చూస్తూ ఇలా చేశాను, ఇలా చేసుంటే బాగుండేదేమో అనుకునేదాన్ని తప్ప ఇంకెవరితో నేను డిస్కస్ చేయలేదు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం. పైగా నేనేదో ఆ ఇరు కోడుగలైన పిక్చర్లో కలెక్టర్ వేషం వేసి కొంచెం డామ్ డూమ్ అని కొంచెం మాట్లాడి చాలా స్టైలిష్గా, చాలా స్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్ అది చేసి నేను ఇంటికి వెళ్తే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్
లైక్ ఏ కలెక్టర్ ఎట్ హోమ్. వీళ్ళంతా తెల్లబోయి పిల్లలు కంగారు పడి మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అని అనే కాడికి వెళ్ళింది వ్యవహారం ఒకసారి. అంటే ఎమోషనల్లీ మీరు అంత లీనమైపోయేవారు క్యారెక్టర్లో. దట్ పర్టికులర్ రోల్ ఐ థింక్ ఎస్, నన్ను బాగా ప్రభావితం చేసిన క్యారెక్టర్ అదొకటి. నా ఓన్ ప్రొడక్షన్ వేర్ ఐ ప్లేడ్ ద మదర్ అండ్ డాటర్. కూతురు కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లవ్ను కూడా వదిలేసుకుంటుంది అనమాట. అలాంటి ఆ 2 క్యారెక్టర్స్ మాత్రం ఇంకా చాలు, దీని తర్వాత ఇంక పెద్దగా యాక్ట్ చేసి మనం ఓడబడిచేదేమీ లేదు అని వదిలేసిన రోజులు ఉన్నాయి. మాకంటూ ఒక డ్రెస్ మ్యాన్ ఉండేవాడు కాదు, మాకంటూ ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు కాదు. ఊరికే అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని ఓ పెద్ద ఒక జనాభాని వెనకేసుకొచ్చి మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టిందని కాదు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకునేదాన్ని కాదు, మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు. మీరు నాకు జీతం ఇస్తున్నారు కదండి, అందుకనే ఇది చాలండి నాకు అని చెప్పి నేను ఇంట్లోంచి అన్ని తెచ్చుకునేదాన్ని. పెట్రోల్ కూడా నేనే వేసుకునేదాన్ని నా కార్కి. ఇవాళ అట్లా కాదు కదా. మా రోజుల్లోనే చూసామండి తమాషాలు జరుగుతుండేవి. ఐ మీన్ రిప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇవాళ ఇలాంటి స్థితికి వచ్చారు. ఇవాళ నేను విన్నది ఏమిటంటే అన్ని పిక్చర్స్ సక్సెస్ అవ్వడం లేదు అంటే మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లా పెరిగిపోతున్నప్పుడు ఎక్కడండి. మా క్యారవాన్స్ ఉండేవా, మేము వ్యాన్లు సొంతంగా తెచ్చుకునేవాళ్ళమా, లేదు ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళం అసలు ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు, అది కూడా తక్కువైందిలేండి. అలా చేయడం కూడా చిన్న చూపు చూశారు మమ్మల్ని. అడ్జస్ట్ అవ్వడం వల్ల